పెదైన సర్వేశ్వరునికి, జనితైక దైవ కుమారునికి, పవిత్రాత్మకు స్తుతి కలుగునుగాక. ఎందుకన అతడు తన దయామయ ప్రేమను మనపై కనబరచెను. ఈ యొక్క పూజ బలిని ప్రత్యేకముగా ఈరోజు ఎవరెవరైతే పిల్లలు, ఎవరెవరైతే స్కూల్స్కి, కాలేజెస్కి సంవత్సరం వెళ్తున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభు గడిచిన కాలమంతా సంవత్సరం కాపాడినందులకు కృతజ్ఞతావందనములు చెప్తూ ఈ నూతన విద్యా సంవత్సరంలో కూడా ప్రభు వారిని దీవించాలి అని జ్ఞానం, బుద్ధి, తెలివితేటలు, ఆశీర్వాదం ప్రభు వారికి అనుగ్రహించి ఈ సంవత్సరం అంతా కూడా వారి చదువుల్లో ముందుండే కృపను వారు ఏ ప్రణాళికలు అయితే వారి కాలేజ్ కావచ్చు లేదా స్కూల్ కావచ్చు, ఉద్యోగం కొరకు కావచ్చు, ఎవరెవరైతే ప్రణాళికలు ఉన్నాయో ఆ ప్రతి ప్రణాళిక కూడా ప్రభు చిత్తానికి అర్పించి ఆ చిత్తం, ప్రభు చిత్తం వారి జీవితంలో నెరవేరాలని ప్రత్యేకంగా ఈ పూజ బలిలో స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తున్న ప్రతి స్టూడెంట్ని జ్ఞాపకం చేసుకొని ఈ బలి పూజలో అర్పిస్తాం. అదేవిధముగా ఎవరెవరైతే పూజ బలులు అర్పిస్తున్నారో ఆ ఉద్దేశములన్నీ నెరవేరాలని, మరీ ముఖ్యముగా ఈ రోజున ఫాదర్స్ డే జరుపుకుంటూ ఉన్నాం కనుక ప్రతి తండ్రులందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారందరికీ కూడా ప్రభు మంచి ఆరోగ్యము దయచేయాలని, వారిని ఎల్లప్పుడూ ప్రభు దీవించాలని ఈ పూజా బలిలో ప్రార్థన చేస్తాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము, సహకారము మీ అందరితో ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు మిక్కిలిగా ప్రేమించబడి ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజున మనమందరము కూడా తల్లి అయినటువంటి శ్రీ సభతో కలిసి పరమ పవిత్ర త్రియేక సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడుతున్నాము. ఈ యొక్క మహోత్సవాన్ని కొనియాడుతున్న సందర్భంలో దీనికి ఉన్నటువంటి మూలము ఏమిటి అంటే, మనము విశ్వాస ప్రమాణంలో జపించినట్లుగా, లేకపోతే మరొకసారి మనం జ్ఞాపకపరచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనమందరం కూడా సత్యోపదేశ జపములు నేర్చుకొని ఉన్నాము. అంటే విశ్వాసంలోనికి అడుగుపెట్టే సమయంలో కొన్ని ప్రార్థనలు నేర్చుకొని ఉన్నాం. ఈ యొక్క త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవము, ఈ యొక్క మహోత్సవం లేనిదే కథోలిక క్రైస్తవ విశ్వాసము లేదు.
ఈ పండగ లేనిదే క్రైస్తవత్వము లేదు. ఇది ఒక పరమ రహస్యము. దీనిని గురించి ప్రశ్నించడానికి కూడా ఎవరికి అర్హత లేదు. తల్లి అయినటువంటి శ్రీసభ మనకి నొక్కి ఒక్కాణించి చెబుతుంది, త్రియేక లేక త్రిత్వైక సర్వేశ్వరుడు అంటే ఒకే సర్వేశ్వరుడు, ఒకే దేవుడు, ముగ్గురు అంటే ఏమిటి? ఒకే సర్వేశ్వరుడు, ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ముగ్గురు వ్యక్తులుగా పిత అయిన సర్వేశ్వరుడు, పుత్రుడైన సర్వేశ్వరుడు, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు. ఈ ముగ్గురు వ్యక్తులుగా కలిసి ఒకే దేవుడిగా ఉన్నాడు. వీరికి ఒకే దేవుడిగా ఉండాలి అని అనుకోవటము దేవుడు ఏర్పరచుకున్నటువంటి అభిష్టము, దేవుడికి ఇష్టమైనది. నా ప్రమేయం ఏమీ లేదు. దేవుడికి ఇష్టముగా ఈ యొక్క ముగ్గురు వ్యక్తుల స్వభావము, లేకపోతే ముగ్గురు వ్యక్తులుగా ఉన్నప్పటికీ కూడా ఒకే స్వభావం వీళ్ళకుంటుంది, ఒకే చిత్తము వీళ్ళకుంటుంది, ఒకే జ్ఞానము, ఒకే దైవ రహస్యము, దైవ స్వభావం కలిగి వీళ్ళు ముగ్గురు ఉంటారు. ముగ్గురు వ్యక్తులుగా ఉన్నప్పటికీ కూడా ఒకే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తల్లి అయినటువంటి శ్రీసభ దీనిని ఒక పరమ రహస్యంగా కొనియాడమంటుంది. ఈ యొక్క పరమ రహస్యం అనేది ఎవరు కూడా ప్రశ్నించడానికి లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క గొప్ప మహోత్సవాన్ని మనం కొనియాడుతున్నాము అంటే మన యొక్క విశ్వాసాన్ని మరొకసారి మనం ప్రశ్నించుకోవాలి. అనాది కాలంగా లేకపోతే పుట్టు పూర్వత్రాలు తెలిసినప్పటి నుంచి కూడా క్రైస్తవత్వము అంటే ఏమిటి, క్రైస్తవత్వంలో మనము ఏ దేవుని కొనియాడుతున్నాము, క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనమందరం కూడా కథోలిక విశ్వాసములో ఏ విధంగా బలంగా దృఢంగా ఉన్నామని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు, ముగ్గురు స్వభావాలు వేరువేరుగా ఉన్నాయా? కాదు, దేవుడు ఒక్కడే. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఈ యొక్క సత్యోపదేశ సంక్షేమంలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆ యొక్క సత్యోపదేశము అంటే ప్రారంభంలో మనం నేర్చుకున్నటువంటి ప్రశ్నలు. ఈ యొక్క ముందు మాటలో మిమ్మల్ని అందరినీ కూడా అడగదలుచుకున్నాను. అడగనా? సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మన జ్ఞానము, మన పరిజ్ఞానము ఎంతవరకు ఉందో మనకు తెలిసిద్ది. ప్రైజ్ ద లార్డ్. పరలోకమునకు భూలోకమునకు కర్త ఎవరు? సర్వేశ్వరుడు. ఎందరు సర్వేశ్వరులు? ఎందరు సర్వేశ్వరులు? ఒకే సర్వేశ్వరుడు త్రిత్వైక దేవుడిగా ఉన్నాడు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సర్వేశ్వరుడు త్రిత్వైకవంతుడే ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? సర్వేశ్వరుడు త్రియేక దేవుడిగా ఉన్నాడంటే అర్థం ఏమిటి? మళ్ళీ మీకు కేటగిజం క్లాసులు తీసుకోవాలి. రోజు సాయంత్రం పూట 5 గంటలకు వస్తే పరలోక జపం కాడి నుంచి నేర్చుకుందాం, సరేనా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. త్రియేక దేవుడు అంటే ముగ్గురు వ్యక్తులుగా ఉన్నప్పటికీ కూడా నేను ముందు మాటలో చెప్పాను, ఒకే స్వభావము, ఒకే జ్ఞానము, ఒకే శక్తి, దైవ స్వభావం కలిగి ఉండటము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ముగ్గురు దేవుళ్ళ? ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే, సర్వేశ్వరుడు ఒక్కడే, కానీ త్రిత్వైక త్రియేక సర్వేశ్వరుడుగా ఉన్నాడు. అది దేవుని అభిష్టము. మరి ఒకసారి చెబుతున్నాను, దేవుని అభిష్టం అంటే దేవుని చిత్తం. దేవునికి ఇష్టంగా ఏర్పరచుకున్నాడు ముగ్గురు వ్యక్తులుగా పనిచేయాలని, ముగ్గురు వ్యక్తులుగా మనల్ని రక్షించాలని, ముగ్గురు వ్యక్తులుగా ఉంటూ మనల్ని సృష్టించుకున్నాడు, రక్షించుకున్నాడు, తిరిగి మనల్ని తనతో ఐక్యపరచుకోవటానికి తన యొక్క రక్షణ ప్రణాళికను ఏర్పరచుకొని ఉన్నాడు. అది దేవుని ఇష్ట ప్రకారం. కాబట్టి ఒకే సర్వేశ్వరుడు కానీ ముగ్గురు వ్యక్తుల స్వభావం ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసములో మనము ఎప్పుడు కూడా పదిలంగా ఉండాలి. ఈ యొక్క మహోత్సవం లేనిదే మనకి నిక్కచ్చిగా చెబుతారు, ఈ మహోత్సవం లేనిదే క్రైస్తవ విశ్వాసం లేదు. నీవు నేను కూడా ఇక్కడ ఉన్నామంటే త్రియేక దేవుణ్ణి విశ్వసిస్తున్నామని. మరి మన యొక్క విశ్వాసము దృఢంగా బలంగా ఆ యొక్క త్రియేక సర్వేశ్వరుని మీద ఉంటుందా?
త్రియేక సర్వేశ్వరుని మనం స్వీకరిస్తున్నామా, త్రియేక సర్వేశ్వరుని మనము గౌరవిస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్న వేసుకుంటూ ఈ పరిశుద్ధమైనటువంటి నిండైనటువంటి త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవంలో దివ్యబలి పూజలో పాలు పంచుకుందాం. మనం చేసిన తప్పులకై పాప మన్నింపు కోరుకుంటాం. ఈనాడు బలి పూజలు అర్పిస్తున్నటువంటి వారి యొక్క ఉద్దేశములు: దేవుడు చేసిన మేరల కృతజ్ఞతలు చెల్లిస్తూ లకమల మెర్షమ, సురేష్, మధ్యల ద్వానీసు, కవిత, అనుష, చైతన్య కుటుంబంలో దేవుని నిండుగా ఉండాలని, ముఖ్యముగా సురేష్, మెర్షమలకు దేవుడు మంచి ఆరోగ్యమును అనుగ్రహించాలని వీరు చేసే పనిలో మొదటి పట్టణము. పుడమి కంటే ముందుగా విజ్ఞానము పుట్టెను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుండి 31వ వచనం వరకు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుండి 31వ వచనం వరకు. దేవుని విజ్ఞానము ఇలాగా పలుకుచున్నది: ప్రభు నన్ను ప్రప్రథముగా సృజించెను. తాను పూర్వమే కలిగించిన వాని అన్నిటిలో నన్ను మొదటి దానినిగా చేసెను. ఆయన నన్ను మొట్టమొదటగా సృజించెను. పుడమి కంటే ముందుగా నన్ను పుట్టించెను. నేను పుట్టినప్పుడు జలనిధులు లేవు, నీలములు ఉబుకు నీటి బుగ్గలు లేవు. పర్వతములు రూపొందక మునిపే, తిప్పలు నెలకొలప ముందే నేను జన్మించి తిని. ప్రభు భూమిని మైదానము నుండి చేయకముందే, ప్రథమ భూరేణువులను కలిగింపక మునిపే నేను ఉద్భవించి తిని. ఆయన అంతరిక్షమును నిర్మించినప్పుడు, సముద్రమునకు చెలియగు కట్టను చుట్టినప్పుడు, ఆకాశమున మేఘములను పాదు కొలిపినప్పుడు, సముద్ర గర్భమున చలములను నెలకొలిపినప్పుడు, జలములకు ఎల్లలు నిర్మించి నీళ్లు తన ఆజ్ఞ మీరి పొంగి పొరలకూడదని శాసించినప్పుడు, భూమికి పునాదులెత్తినప్పుడు నేనుంటిని. నేను ప్రధాన శిల్పి వలె తన చెంత నిలిచి ఉంటిని. పసికందు వలె రోజు ఆయనకు ఆనందమును చేకూర్చుచు నిత్యము ఆయన సన్నిధిలో ఆటలాడుకొనుచుంటిని. ఆయన చేసిన పుడమి మీది క్రీడించుచు ప్రమోదముతో మానవాళి మధ్య మనముంటిమి. ఇది ప్రభుని వాక్కు.
రక్షణ లభించు సమయం మరింత దగ్గరున్నది. పునీత పౌలు రోమియోలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు. పునీత పౌలు రోమియోలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు. సోదరులారా, కనుక విశ్వాసం వలన మనము ఇప్పుడు నీతిమంతులుగా చేయబడుటచే మన ప్రభుయగు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడితిమి. ఈనాడు మనకు నిలయమై ఉన్న ఈ దైవ అనుగ్రహమునకు ఆయనయే విశ్వాసము ద్వారా మనను తీసుకొని వచ్చెను. కనుక దేవుని మహిమలో పాలు పంచుకొను ఆశతో మనము ఆనందించుచున్నాము. అంతేకాదు, మన బాధల్లో కూడా మనము ఆనందించుదము. ఏలైనా కష్టములను ఓర్పును, ఓర్పు సచ్చీలమును, సచ్చీలము నిరీక్షణను కలిగించును. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలైనా దేవుడు మన కొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. పాట నంబర్ 350. మధురమైనది దేవుని వాక్యం, జీవన వేదం, దేవుని వాక్యం జీవన. ప్రభు మీతో ఉందురుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 12 నుంచి 15 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు వానిని భరింపలేరు. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమీయో బోధింపక తాను వినిన దానినే బోధించును. జరగబో విషయములను మీకు తెలియచేయును. ఆయన నన్ను మహిమపరచును. ఏలైనా ఆయన నాకున్న దానిని, నా నుండి గైకొనిన దానిని మీకు తెలియచేయునని చెప్పి తిని. తండ్రికి ఉన్నదంతయు నాది, అందుచేత నా నుండి గైకొని మీకు తెలియచేయును అని చెప్పి తిని. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవ ఆరాధన, త్రియేక దేవ మహిమ, త్రియేక దేవ ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా మీ అందరికీ త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవ శుభాకాంక్షలు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి డాడీస్ అందరూ నాన్నలు కదా, మీ అందరికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్స్ చెప్పొచ్చుగా మీరు అందరూ. మీరు కదమ్మా, వాళ్ళు చెప్తారు, మీరు చెప్తారు ఎందుకు? డాడీలు ఈరోజు వాళ్ళ రోజే అనమాట.
కనుక ఈరోజు మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మీ రోజు అనమాట. అంటే రోజు మీ రోజే, ఈరోజు స్పెషల్ అనమాట. ఇంకా ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు పండుగ పేరేంటి? బ్రదర్ గారిని ఉపోద్ఘాతం చెప్పమంటే క్యాటకిజం క్లాస్ తీసుకున్నాడు కాసేపు మీకు, అయినా పర్వాలేదు. ఏం పండుగ ఈరోజు? త్రియేక సర్వేశ్వరుని మహోత్సవం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పిల్లలకి స్పెషల్గా ప్రార్థన చేద్దామంటే పిల్లల్ని తీసుకొచ్చారా? మీ పిల్లల్ని తీసుకొచ్చారా? కొంతమందిని తెచ్చారు, కొంతమంది లేరు. సరే, పర్వాలేదు. వచ్చిన వాళ్ళకి దేవుని ఆశీర్వాదం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరుల, ఈరోజు ఈ అన్ని పోయిన వారంతో ఈస్టర్కి సంబంధించిన పెంతెకోస్తు పండుగతో ఈస్టర్కి సంబంధించిన మహోత్సవాలన్నీ కూడా ముగించుకొని ఈరోజు ఇంకొక ఈస్టర్ పెంతెకోస్తు అయిపోయిన తర్వాత వచ్చే ఆదివారం ఈ యొక్క త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ. ఈ తర్వాత వచ్చే ఆదివారం క్రీస్తు శరీర రక్తముల పండుగ. ఆ తరువాత వచ్చే ఆదివారం మన చర్చ్ పేరుకు ఉన్నటువంటి పండుగ యేసుని తిరుహృదయ పండుగ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ నెలంతా కూడా పండుగలతోనే ఆదివారాలు మనకి గడిచిపోతాయి. ఈ త్రిత్వం అంటే అర్థం ఏంటి? త్రిత్వం అంటే అర్థం ఏంటి? 3. అందరికీ అర్థమైంది కదా? త్రిత్వం అంటే అర్థం 3. ఈ త్రిత్వైక సర్వేశ్వరుడు అని బైబిల్ గ్రంథంలో ఎక్కడన్నా ఉందా? మనకి ఈ త్రిత్వం అనే పేరు ఎక్కడ కూడా క్లియర్గా బైబిల్ గ్రంథంలో ఇవ్వబడలేదు. కానీ వేరే పునీతులు వాడినటువంటి పదం ఇది. మనకు డైరెక్ట్గా త్రిత్వం అనే పదం ఇవ్వబడలేదు, కానీ దానికి సంబంధించినటువంటి రిఫరెన్సెస్ మాత్రం మనకి బైబిల్ గ్రంథంలో ఇవ్వటం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బ్రదర్ గారు చెప్పినట్లు త్రిత్వం అనేది ఒక దైవ రహస్యం. త్రిత్వం అనేది దానిని ఒక దైవ రహస్యం, దానిని పూర్తిగా బయలుపరచలేం మనం. ఈ ప్రసంగం అర్థం అయినట్టే ఉంటుంది కానీ అర్థం కాదు, ఎందుకంటే త్రిత్వం అంటేనే కాదు. కానీ కొద్దిగా ఓపికతోనే, కొద్దిగా ఓపెన్ మైండ్తోని వినండి. ఈ త్రిత్వం అనేది పూర్తిగా మనం బయలుపరచలేము, కానీ దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి కూడా మనకి కష్టం. కానీ దాని గురించి ఎంతో కొద్ది జ్ఞానాన్నైనా మనం కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుల, తిరుసభ మనకు నేర్పించేది బ్రదర్ గారు చెప్పినట్లు ప్రారంభంలో బుక్లోని క్యాటకిజం సత్యోపదేశ సంక్షేమంలో ఉన్నట్లుగా ఒకే దేవుడు, కానీ ఎంతమంది వ్యక్తులు? 3 4? 3 వ్యక్తులు. ఎవరు వాళ్ళు? ఎవరండి వాళ్ళు? 3 వ్యక్తులు ఎవరు? మరియ తల్లి, యోసేపు గారు, ఎలిజబెత్ అమ్మ. ఎవరెవరు 3 వ్యక్తులు అంటే? పిత, పుత్ర, పవిత్రాత్మ. ఈ త్రిత్వం నీకేం తెలుసు? త్రిత్వం గురించి అంటే నువ్వేం చెప్తావు? ఒకవేళ మిమ్మల్ని ఈ త్రిత్వం గురించి నిన్ను అడుగుతున్నాను, ఏం చెప్తావు నువ్వు? నీకు తెలిసిన సమాధానం ఏంటి? మాట్లాడను. త్రిత్వం గురించి నేను మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మీరిచ్చే సమాధానం ఏంటి అసలు? ఏమన్నా ఉందా? ఏం లేదు ఫాదర్, మామూలుగా ఏం లేదు. ఇంకా త్రిత్వం గురించి అయితే అసలే లేదు ఫాదర్. త్రిత్వం అంటే నీకు వెంటనే గుర్తొచ్చేది ఏంటి? ఒకే ఒక్క దేవుడు, 3 వ్యక్తులు చెప్పింది. ఇప్పుడు ఇంకేమైనా? మనం త్రిత్వం గురించి నీకు తెలియకపోవచ్చు, కానీ నీ జీవితంలో, నా జీవితంలో మనకి తెలియకుండానే త్రిత్వం భాగమైపోయింది.
ఉదయం లేచిన వెంటనే బెడ్ మీద నుంచి దిగేటప్పుడు పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ అంటాం. రాత్రి పడుకునే ముందు కూడా, నిద్రించడానికి ముందు కూడా మళ్ళీ అదే త్రిత్వాన్ని పిలుస్తాం, పిత పుత్ర పవిత్రాత్మ. ఒక మనిషి జన్మించిన తర్వాత జ్ఞానస్నానం ఇస్తున్నప్పుడు పిత పుత్ర పవిత్రాత్మ నామమున నేను నీకు జ్ఞానస్నానం ఇస్తున్నానని గురువు చెప్తాడు. ఆ మనిషి తిరుసభలో ప్రారంభమయ్యేది ఈ త్రిత్వంతోనే. అదే మనిషి చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టి పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ సమాధిని ఆశీర్వదించి ఈ ఆత్మకు నిత్య విశ్రాంతి కలుగునుగా కానీ మళ్ళీ త్రిత్వంతోనే ముగిస్తాం. బలి పూజ ప్రారంభం అవుతున్నది పిత పుత్ర పవిత్రాత్మ నామమున అని ప్రారంభిస్తాడు గురువు. అదే బలి పూజ ముగించేది కూడా సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించినగా కానీ మళ్ళీ అదే త్రిత్వంతో ఆశీర్వాదం ఇస్తాడు. అంటే ఈ త్రిత్వం అనేది మనకు తెలియకుండా అన్నిట్లోకి వచ్చేసింది. అన్ని విధాలుగా అన్ని రకాలుగా త్రిత్వం మన జీవితంలో భాగమైపోయింది. పితా పుత్ర పవిత్రాత్మ నీవేనయ్యా, త్రిత్వైక దేవుడవు నీవేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈ త్రిత్వం అనేది ఒక మిస్టరీ అన్నమాట. అది ఒక రహస్యం, మనకు అర్థం కాదు. అది ఎందుకు దాన్ని ఒక రహస్యంగా ఉంచారు అని అంటే, ఈ త్రిత్వం మనం కొన్నిసార్లు ఎట్లా మనం ఉంటామనంటే మన మానవ మేధస్సుతోని అంత పెద్ద రహస్యాన్ని ఛేదించాలని చూస్తాం. కొన్ని దేవుడు రహస్యాలుగానే ఉంచాడు. అది రహస్యం. అది ఎట్లా అనంటే మనం నమ్మాలి, విశ్వసించాలి. ఉదాహరణకి ఒక చిన్న విత్తనం నుంచి అంత పెద్ద చెట్టు ఎట్టొస్తుంది అని అంటే మన దగ్గర సమాధానం ఉండదు. గర్భంలో ఉన్నటువంటి ఆ బేబీకి సరే శరీర భాగాలంటే వస్తున్నాయి, మరి ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన దగ్గర సమాధానం లేదు, ఎవరికి తెలియదు అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు నేను పీల్చుతున్న గాలి ఉంది కదా, ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి పోతుంది అని అంటే మనకు తెలియదు. ఇవన్నీ దానికి ఆధారం ఏమి లేదు కదా, అదన్నీ అబద్ధం అని చెప్తే నమ్ముతామా మనం? అది కరెక్టేనా? గాలి కనిపించట్లేదు కాబట్టి గాలి లేదు అని అంటే కరెక్టా? చెప్పండి, నోటితో చెప్పండి. కాదు. అంటే ప్రియమైన సహోదరి సహోదరుల, కొన్నిసార్లు మనం ఎట్లా ఉంటామనంటే మానవ మేధస్సుకి కొన్ని అర్థం కాదు. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కొన్ని అద్భుతాలు, కొన్ని మిరకిల్స్ జరుగుతూ ఉంటాయి. శరీరం అప్పం యేసయ్య శరీరంగా మారిపోయిందని, తర్వాత రసం యేసయ్య రక్తముగా నిజంగా రక్తముగా మారిపోయింది అని. ఎట్లా జరుగుతున్నాయి దానికి మనకు తెలియదు. అవన్నీ అద్భుతాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మనం కూడా కొన్నిసార్లు మనకున్న జ్ఞానంతో, మానవునికున్న జ్ఞానంతో ఆ త్రిత్వాన్ని దానిలో పెట్టాలని, ఇరికించాలని చూస్తారు. ఉదాహరణకి మనకందరికీ తెలిసినటువంటి వ్యక్తి అగస్టిన్ గారు. అగస్టిన్ గారు ఆయన చాలా తత్వవేత్త, తర్వాత వేదాంత శాస్త్రాలు అన్నీ. మేము ఒక గురువు చదవాలి అని అంటే ఆయన్ని గురించి తెలుసుకోకుండా మా ట్రైనింగ్ పూర్తి అవ్వదు అనమాట. 10 సంవత్సరాల్లో తప్పకుండా 8 సంవత్సరాలైనా ఆయన గురించి ఉంటుంది. ఆయన టచ్ అవ్వకుండా ఏది మనకు మేము ముందుకు వెళ్ళలేము. అన్ని పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి అగస్టిన్ గారు. ఈయన అన్నీ రాశాడు కదా, ఎట్లాగైనా త్రిత్వం గురించి నేను మాట్లాడాలి, త్రిత్వం గురించి నేను తెలుసుకోవాలి అని ఆలోచన చేస్తూ అట్లా సముద్రం ఒడ్డును నడుస్తున్నాడంట.
సముద్రం ఒడ్డును నడుచుకుంటూ పోతూ ఉంటే ఇదే ఆలోచన చేస్తున్నాడు. ఎట్లా ప్రారంభించాలి పుస్తకం రాయడం, ఎట్లా రాయాలి, నేను ఏమని రాయాలని ఆలోచన చేస్తూ సముద్రం ఒడ్డును నడుచుకుంటూ పోతుంటే దూరంగా ఒక చిన్నపిల్లను చూశాడు. ఆ చిన్నపిల్లాడు ఏం చేస్తున్నాడంటే ఒక చిన్న గుంట తీశాడు పక్కన. వాడికి వచ్చినట్టుగా ఆ గుంట చేత్తోని ఒక చిన్న గుంట తీశాడు ఆ ఒడ్డున. తర్వాత ఈ అబ్బాయి సముద్రంలోకి పోతున్నాడు, దోసెట్లో నీళ్లు తెస్తున్నాడు, పోస్తున్నాడు, నీళ్లు తెస్తున్నాడు, పోస్తున్నాడు. కొద్దిసేపు చూశాడు. అగస్టిన్ గారికి చికాకు పుట్టి వచ్చి, అరే బాబు ఏం చేస్తున్నావు అని అంటే, ఈ సముద్రం అంతా కూడా తీసుకొచ్చి నేను తీసిన గుంటలో పోస్తున్నాను అన్నాడు. అనేసరికి నవ్వాడు. అగస్టిన్ గారు నవ్వి, అరే పిచ్చివాడా, నీ ఇంత పెద్ద సముద్రాన్ని ఈ గుంటలో ఎట్లా పోద్దాం అనుకున్నావు అని అంటే అని అన్నప్పుడు ఆ బాబు అన్నాడు, నేను చేసేది పిచ్చి పని అయితే అంత పెద్ద రహస్యాన్ని నీ చిన్న ఆలోచనతో నీ చిన్న మేధస్తో, నీ చిన్న మైండ్తోని దానిలో పెట్టాలని చూస్తున్నావు కదా, నేను పిచ్చి పని చేస్తూ ఉంటే నువ్వు చేస్తున్నది కూడా పిచ్చి పనే అని చెప్పి అదృశ్యమైపోతాడు ఆ బాలుకి. అప్పుడు అగస్టిన్ గారికి అర్థమవుతుంది, అంటే ఇదొక రహస్యం, నేను ఒక రహస్యాన్ని ఛేదించాలని చూసినా నేను ఛేదించలేను. దేవుడు దానిని రహస్యంగానే ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ మానవ మేధస్సుకి ఆ రహస్యం, త్రిత్వం గురించిన రహస్యం తెలిస్తే మనకు దేవుడు అవసరం లేదుగా. అంటే అంత పెద్ద రహస్యాన్ని ఇంత చిన్న మైండ్తో మనం పెట్టాలని చూస్తూ ఉన్నాం. అది ఎప్పటికీ జరగదు. అందుకే దానిని రహస్యంగానే, మిస్టరీగానే ఉంచాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును ప్రియమైన సహోదరి సహోదరుల, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8 నుంచి చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట ప్రభువు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 55:8 నుంచి. నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు, మీ మార్గములు నా మార్గములు వంటివి కావు అని ప్రభు పలుకుచున్నాడు. చూడండి, ఆయన ఆలోచనలు మన ఆలోచన లాంటివి కాదు అసలు. ఆయనకున్న జ్ఞానంతో నా జ్ఞానాన్ని సరిపోల్చుకోలేను నేను. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలరా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్యనామం, నా గానం నా ప్రాణం నీవే యేసయ్యా. మనం కొన్నిసార్లు ఆయనతో మన జ్ఞానాన్ని సరిపోల్చుకోవాలని చూసుకోవడం మన మూర్ఖత్వం. అది మనం కొన్నిసార్లు అలాగే ఉంటాం. నీకున్న జ్ఞానంతో అట్లాగే పోవాలనుకుంటా. ఉదాహరణకు నేను ఈ పోయిన కొద్ది కాలం ముందు ఒక ప్రార్థనకు వెళ్ళాను. ఒక దగ్గరికి ప్రార్థనకు వెళ్ళినప్పుడు నాకు అక్కడ తెలిసినటువంటి మనుషులే కాబట్టి ఒక ఆమెకు చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నప్పుడు అడిగాను, ఏమ్మా చాలా రోజులైంది నువ్వు ప్రార్థనకు వచ్చి, ఎందుకు అని అంటే మనకున్న ఒక సమస్య ఆమె చెప్పిందనమాట. ఆమె ఏమన్నదనంటే, ఫాదర్, నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం, మంచిగానే ఉన్నాడు, ఏదో సడన్గా ఏదో అనారోగ్యం అయిందని హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే 1-2 రోజుల్లోనే మా నాన్నగారు చనిపోయారు. అందుకే దేవుడు అంటే కోపం, నేను చర్చికి రావడం మానేశాను. కొన్నిసార్లు దేవుని ప్రణాళికలు మనకు అర్థం కాదు. దేవుని ప్రణాళికలు మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా అర్థం కాదు మనకి. కొన్నిసార్లు నీకు ఇష్టమైన వ్యక్తులు నువ్వు ప్రభు తీసుకుంటాడు. నువ్వు ఎంతో ఇష్టపడినటువంటి వ్యక్తులు ఈ లోకం నుంచే తీసుకుంటాడు దేవుడు. కొన్నిసార్లు అర్థం కాదు ఎందుకు కోపం వస్తుంది దేవుడి మీద. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు అనుకున్నవి జరగవు. ఉదాహరణకు నేనున్నాను, నాకు చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలని ఆశ, టీచింగ్ చేయాలని, పిల్లల దగ్గర ఉండాలని ఆశ నాకు. దేవుడు అది నేను వేసుకున్న ప్రణాళిక, కానీ దేవుని ప్రణాళిక ఇంకొకటి ఉంది. దేవుని చిత్తం తప్పకుండా జరుగుతుంది. ఒకవేళ నేను అటువైపు వెళ్ళుంటే నా జీవితం ఇంకొక రకంగా ఉండేదేమో.
ఎందుకు ఎక్కడో దేవుడు ఒక ప్రణాళిక మన జీవితంలో ఉంచాడు అంటే దాని ప్రకారం నడిపిస్తాడు. ఆయన ఆలోచనలు మనకు అర్థం కాదు. ఆయన కొన్నిసార్లు ఎందుకు అసలు ఇది ఎందుకు ఈ పరిస్థితిని ఎందుకు నా జీవితంలో అనుమతించాడనే దానికి సమాధానమే ఉండదు నీ దగ్గర. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాంటి పరిస్థితిని ఎందుకు ప్రభువా నా జీవితంలో తీసుకొచ్చావనంటే ఏం వినిపించదు నీకు సమాధానం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అట్లా అని ఏదో దేవుడు ఆయన యొక్క ప్రణాళికను పూర్తిగా, ఆయన యొక్క ఆలోచనలు మనం అర్థం చేసుకోలేము. అదే వాక్యం చెప్తుంది. నీ ఆలోచనలకి నా ఆలోచనలకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు అట్లాంటి ఆలోచన కలిగినటువంటి ప్రభువుని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం? మనకిచ్చిన జ్ఞానమే ఇది. ఇంత కొద్ది జ్ఞానంతో అంత పెద్ద రహస్యాన్ని నేను ఎట్లా అర్థం చేసుకుంటాను? నేను ఎట్లా రహస్యాన్ని ఛేదిస్తాను? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ రహస్యాన్ని ఛేదించాలని ప్రయత్నించకు, ఛేదించలేవు. త్రిత్వం అనే దాన్ని రహస్యంగానే ఉంచాడు. మరి ఎట్లా ఫాదర్ అని అంటే, నువ్వు త్రిత్వాన్ని ఎంతో కొంత అర్థం చేసుకోవాలంటే ఒకటే మార్గం, విశ్వాసం అనే కళ్ళజోడు పెట్టుకుంటే తప్ప నీకేం అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు కళ్ళు కనిపించినప్పుడు డాక్టర్ దగ్గరకు పోతే ఏదో ఒక కళ్ళజోడు సజెస్ట్ చేస్తాడు. ఈ కళ్ళజోడు పెట్టుకో, ఇక ఈ పాయింట్తో నీకు ఉన్నది కొంచెం కనిపించట్లేదు కాబట్టి ఇట్లాంటి పవర్ కలిగిన కళ్ళజోడు పెట్టుకో, నీకు ఇస్తాడు. అది పెట్టుకుంటే స్పష్టంగా ఉంటుంది. నువ్వు నేను కూడా విశ్వాసం అనే కళ్ళజోడు పెట్టుకోకపోతే దేవుని కార్యాలు కొన్ని అర్థం కాదు. ఎందుకు ప్రభు ఇట్లాంటి సమస్యను, ఇట్లాంటి పరిస్థితిని నా జీవితంలోకి అనుమతించాడు అనే దానికి ఆ కళ్ళజోడు పెట్టుకుంటే నీకు అర్థమైంది. అందరిలాగా మిగిలిన వాళ్ళలాగా నువ్వు ఉంటే నీకు అర్థం కాదు. ఎందుకు నా కుటుంబం ఇట్లా తీసుకొచ్చాడు, ఎందుకు ఇలాంటి స్థితి నాకు వచ్చింది అనే దానికి నువ్వు నీ ప్రభు దగ్గరకు వచ్చి విశ్వాసంతో, విశ్వాసం అనే కళ్ళజోడు పెట్టుకొని చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. అంతేగాని ఆ విశ్వాసం అనేది లేకుండా నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా నీకు అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవును, కొన్ని సంవత్సరాల నుంచి సైంటిస్టులు ట్రై చేస్తూనే ఉన్నారు. ఎట్లా ఈ లోపల ఉన్న పిండంలోకి ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది అని లేదు, కుదరలేదు. చనిపోయే వ్యక్తిని కూడా ఒక డబ్బాలో పెట్టి రెడీగా ఉంచి ఈ ప్రాణం ఎట్లా పోతుందో చూద్దాం అని చూసుకున్నా కూడా ఎక్కడ ఏమి తెలియలేదు. అది రహస్యం. ఒకవేళ అదే మనకి తెలుసుంటే, ఆ రహస్యాన్ని తెలుసుకునే జ్ఞానం ప్రభు మనకిచ్చి ఉంటే నిజంగా మనం ఎంతగా మారిపోయేవాళ్ళం అంటే ఈరోజు ప్రార్థన కూడా వచ్చేవాళ్ళం కాదు. దేవుడు గుర్తుంటాడా మనకి? లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ అందుకే కొన్నింటిని దేవుడు రహస్యంగానే ఉంచాలి. అది మనం ఒప్పుకోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ 3వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి ఒకసారి. 1 కొరింథీ 3వ అధ్యాయము 19-20 వచనాలు. చూడండి, మనం ఈ లోకంలో కొంతమందిని చూస్తూ ఉంటాం కదా, జ్ఞానం కలిగిన వాళ్ళని. ఆ జ్ఞానంలోనే వాళ్ళని బంధించి ఉంచుతాడు, కానీ వాళ్ళని అలాంటి వాళ్ళకి ప్రభు గురించి చెప్పండి, వాళ్ళు నమ్మరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును, అందుకే దేవుని దగ్గర ప్రతిసారి కూడా నాకు ప్రూవ్ చేయి అని అంటే కుదరదు. దేవుడే చెప్పాడు. ఒక్కడే చదువుకున్నాడు 12 మందిలో. తోమా చదువుకొని నేను
నువ్వు నాకు ప్రూఫ్ కావాలి, ఆయన లేచాడు అని చెప్పడానికనంటే యేసయ్య వచ్చాడు. చూసి ఇగో తోమా నా ఒకసారి చీలల గండ్లు చూడు ఎట్లున్నాయో, నా ప్రక్కలో చూడు గాయం ఉందో లేదో అని చెప్పి చివరికి ఒక మాట అన్నాడు, నువ్వు నన్ను చూసి నమ్మావు, చూడకుండా నన్ను నమ్మిన వాళ్ళు ఇంకా ఎక్కువ ధన్యులంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా ప్రభు దగ్గర కొన్ని కార్యాలు మనం ఎట్లా అనంటే విశ్వాసంతోనే చూడాలి. విశ్వాసం లేకుండా నాకు ఇది ప్రూవ్ చేయి అని అంటే కుదరదు, చేయలేం మనం. ఆ విశ్వాసం అనే కళ్ళద్దాలు పెట్టుకొని ముందుకెళ్తేనే మన ఆత్మీయ జీవితంలో ముందుకు పోతాం. అట్లాంటి అట్లాంటి ఒక ఆలోచన లేకపోతే, విశ్వాసం అనేది నాలో లేకపోతే నేను ముందుకు పోలేను. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఈ త్రిత్వాన్ని అర్థం చేసుకోవడానికి లేదా మనకి తెలియచేయడానికి కొన్ని ఉదాహరణలు చెప్తారనమాట. దాన్నే సూర్యుని ఉదాహరణ చెప్తారు. ఎట్లా అనంటే సూర్యుడు తండ్రిలాగా, దాని నుంచి వచ్చే కిరణాలు ఉన్నాయి కదా అవి కుమారునిలాగా, ఆ కిరణాలు శరీరానికి తగిలినప్పుడు వచ్చే వేడి ఉంది కదా అది పవిత్రాత్మలాగా మనకి అర్థం కావడానికి ఈ చిన్న ఉదాహరణలు మనకు చెప్తూ ఉంటారు. అట్లాగే నీరు, మంచు, ఆవిరి. ప్రియ సహోదరి సహోదరులా, ఇవన్నీ కూడా మనకి ఇట్లా ఉంటుంది అని తెలుసుకోవడానికే కానీ ఇంకా పూర్తిగా మనం అర్థం చేసుకోవాలని అంటే మనం చేసుకోలేం. ప్రభు మనకి అంత జ్ఞానం ఇవ్వలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ త్రిత్వం ద్వారా మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటయ్యా అనంటే, ఈ త్రిత్వం అనేది ప్రేమకు, ఐక్యతకు గుర్తు. త్రిత్వం దేనికి గుర్తు? ప్రేమకు, ఐక్యతకు గుర్తు. ఆదికాండం 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. అప్పుడు వెలుగు కలుగునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగు పుట్టెను. చూడండి, ఇక్కడ తండ్రి మాట్లాడుతున్నాడు, వాక్కు క్రీస్తై ఉన్నాడు, అక్కడ కార్యం జరిగించింది పరిశుద్ధాత్మదేవుడు. అంటే త్రిత్వం అనే పదం బైబిల్ గ్రంథంలో లేదు, కానీ ఈ త్రిత్వైక సర్వేశ్వరుడు మాత్రం ప్రారంభం నుంచి కూడా ఉన్నాడు. ప్రారంభంలో ఉన్నాడు. సృష్టిని చేసినప్పుడు, సృష్టిని రక్షించడానికి వచ్చిన క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం చేసుకోవడానికి నదిలో దిగినప్పుడు కూడా పైనుంచి తండ్రి మాట్లాడారు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గురించి నేను ఆనందిస్తున్నానని తండ్రి మాట్లాడాడు. కుమారుని గురించి పరిశుద్ధాత్మ ఆ పావుర రూపంలో దిగి వచ్చింది. అన్ని చోట్ల కూడా వీళ్ళు ముగ్గురు కలిసే ఉన్నారు. విడివిడిగా ఎవరు చేయలేదు పనులు. తండ్రి లేదనంటే ఆ ఐక్యత లేకుండా ఎప్పుడు లేరు వాళ్ళు. తండ్రి చెప్పలేదు నేనే గొప్ప, ఎందుకనంటే నేను సృష్టిని చేసినా నేనే గొప్ప అని తండ్రి అనలేదు. లేదు మీకంటే నేనే గొప్ప, నేను లోకానికి వచ్చినా మరణించినా నా ప్రాణాన్ని ఇచ్చినా నేనే గొప్ప అని యేసయ్య చెప్పలేదు. మీ ఇద్దరు పక్కన ఉన్న మీ తర్వాత లోకాన్ని నేను జనాలను చూసుకునేది నేనే అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పలేదు. వాళ్ళు ఏ పని చేసినా కూడా ముగ్గురు ఒకే విధంగా చేశారు. ఎందుకనంటే మనం చదువుకున్నట్లుగా దేవుడు ఒక్కడే, వ్యక్తులు ముగ్గురున్నా కూడా స్వభావం ఒక్కటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు ఒకే విధంగా ఆలోచన చేస్తారు, ఒకే విధంగా మాట్లాడతారు, ఏ పని చేసినా కలిసే చేస్తారు. ముగ్గురు వ్యక్తులుగా ఉండొచ్చేమో కానీ మూడు మనస్తత్వాలు లేవు వాళ్ళకి. వ్యక్తులు ముగ్గురుగా ఉన్నారు కానీ స్వభావం ఒక్కటే. హల్లెలూయా, హల్లెలూయా. ఏందో ఫాదర్ అర్థమైనట్లే ఉంటుంది, మళ్ళీ తిరుగుతుంది ఇట్లా, లోపలికి మాత్రం పోవడానికి కష్టంగా ఉంది ఫాదర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. త్రిత్వం ఇలాగే ఉంటుంది. మనకు దాని గురించిన కొద్ది జ్ఞానం, మనం పూర్తిగా తెలుసుకోలేము. ప్రభు నాకు నేర్పించిన దాన్ని కొంచెం మనం తెలుసుకుంటాం. ఇట్లా
మన తండ్రి దేవుడు, క్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ లోకాన్ని తయారు చేసిన తర్వాత చివరిగా 26వ వచనం చదవండి, అదే అధ్యాయంలో, ఆదికాండం. ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము అని ప్లూరల్ వాడాలి, బహువచనం. మానవ జాతిని కలిగింతుము అంటే ఆ మానవ జాతిని ఇప్పుడు మనం చేద్దాం అని ముగ్గురు అనుకుంటున్నారు. అక్కడ ముగ్గురు కలిసి తీసుకుంటున్నటువంటి నిర్ణయం. ఆ త్రిత్వం చేతుల్లో నుంచి మనం వచ్చాం. అందుకే మనం ప్రత్యేకమైన వాడను, నేను ప్రత్యేకమైన వాడను. పాడండి ఒకసారి. మీరు ప్రత్యేకమైన దానను అనుకోవాలి. ప్రత్యేకమైన వాడను, నేను ప్రత్యేకమైన వాడను. పాడండి మళ్ళీ ఒకసారి. సృష్టినంతా మాటలతో చేసెన్, నన్ను మాత్రం చేతులతో చేసెన్. సృష్టినంతా మాటలతో చేసెన్, నన్ను మాత్రం చేతులతో చేసెన్. మాటలతో చేసెన్, నన్ను మాత్రం చేతులతో చేసెన్. అందుకే మనందరం ప్రత్యేకమైన వాడను, నేను ప్రత్యేకమైన వాడను. పాడండి మళ్ళీ ఒకసారి. హల్లెలూయా. ఎందుకు మనం ప్రత్యేకమైన వాళ్ళని తెలుసా? త్రిత్వం చేతుల్లో నుంచి వచ్చినాం మనం. త్రిత్వం కలిసి ఆలోచించుకొని వాళ్ళ ముగ్గురు కూర్చొని ఆలోచన చేసి ఇప్పుడు ఫాదర్ విజయ్ని లోకానికి పంపిద్దాం, ఇప్పుడు మిమ్మల్ని మీ పేరు పెట్టుకొని మిమ్మల్ని ఈ లోకానికి పంపిస్తాను నేను అని ఆయన ఆలోచన చేసి నేను ఈ లోకానికి పంపించాడు. అందుకే నువ్వు ప్రత్యేకమైన వాడవు, ప్రత్యేకమైన దానవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 18వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఆదికాండం 18వ అధ్యాయము 2వ వచనం. అతడు తల ఎత్తి చూడగా దాపున ముగ్గురు మనుషులు నిలబడి ఉండేది. వెంటనే అబ్రహాము గుడారము వాకిటి నుండి పరిగెత్తిపోయి వారి ఎదుట సాగిలపడెను. చూడండి, ముగ్గురు కనిపిస్తున్నారు. ఆ ముగ్గురిని కూడా పితాపుత్ర పవిత్రాత్మగా మనం పరిగణిస్తాం. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీ సంతతిని దీవిస్తాను, నీకు ఇసుక రేణువుల వలె ఆకాశంలో నక్షత్రాల వలె నీకు సంతానాన్ని ఇస్తాను అని చేసిన వాగ్దానం నెరవేర్చే సమయం వచ్చినప్పుడు ముగ్గురు కలిసి వస్తున్నారు. ఆ అబ్రహాము జీవితంలో ఉన్న కొరతను తీసేయడానికి, అబ్రహాము మనసులో ఉన్న బాధను తొలగించడానికి త్రిత్వైక సర్వేశ్వరుడు దిగొస్తున్నాడు అబ్రహాము దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. త్రిత్వైక సర్వేశ్వరుడు దిగొచ్చి అబ్రహాంకి అక్కడ వాగ్దానం చేస్తున్నాడు. నీ జీవితంలో ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరబోతుంది, నీ భార్య గర్భం ధరిస్తుంది అని చేసినటువంటి వాగ్దానం ఈ రోజున అబ్రహాము జీవితంలో నెరవేర్చడానికి సాక్షాత్తు ఆ త్రిత్వైక సర్వేశ్వరుడే ఈ లోకానికి దిగొచ్చినటువంటి సందర్భం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితంలో కూడా కొన్ని కార్యాలు నీ జీవితంలో నువ్వు అనుకునే జరగట్లేదు, అనుకోని జరుగుతున్నాయి అని అంటే నువ్వు దయచేసి అర్థం చేసుకో, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవుని చిత్తం నీకు ప్రభువా నీ చిత్త ప్రకారం జరిగించు అని ప్రార్థన చేయవు, కానీ ప్రభువా నీ చిత్తం, నీ ప్లాన్ ఏందో నాకు తెలియదు, నువ్వు నాకు ఉంచిన భవిష్యత్తు ఏందో నాకు చెప్పు అని చెప్తాడు దేవుడు. లేదు, అంత సీన్ లేదు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నా 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 పిల్లల భవిష్యత్తు ఎట్లుంటుందో నాకు చూపించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన నీ భవిష్యత్తు ఒక ఎట్లుంటారు నీకు ఇప్పుడే చెప్తే ఇంకా దేవుడి దగ్గరికి నువ్వెందుకు వస్తావు? ఓకే, నా పిల్లలు ఎట్లున్నా వాడు చేస్తాడు, ఎట్లా ఉన్నా కూడా వాడు బ్రతుకుతాడు. దేవుడు కొన్ని జరిగించట్లేదు అని అంటే మనకి అవి అవసరం లేదు. చెప్పాను చాలాసార్. దేవుడు కొన్నిటిని అనుమతిస్తున్నాడు అని అంటే నీకు అర్థం కాదు, కొన్ని పరిస్థితులు నీ జీవితం అర్థం కాదు, నీకు ఎందుకు ఇదంతా జరుగుతుందో నీకు అర్థం కాదు. అయినా కూడా నువ్వు చేయాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటో తెలుసా? విశ్వాసం ప్రభువు మీద ఉంచు. ఆ విశ్వాసాన్ని కోల్పోవద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైన సహోదరి సహోదరుల, తర్వాత రెండవది త్రిత్వం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటనంటే త్రిత్వంలోని విభేదాలు లేవు. అదే నేను చెప్పాను కదా, నేను గొప్ప అని తండ్రి అనలేదు, నేనే గొప్ప అని యేసయ్య అనలేదు, మీ ఇద్దరు కాదు నేను రా గొప్ప అని పరిశుద్ధాత్మ దేవుడు అనలేదు. విభేదాలు లేవు వాళ్ళ మధ్యలో. ప్రభు చెప్పాడు, నేను ప్రార్థన చేస్తే నా తండ్రి వాటన్నిటిని మీకు ఇస్తాడు అన్నాడు. తండ్రి కుమారునికి ఇచ్చినటువంటి గౌరవం అది. నేను ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ మీ దగ్గరికి పంపిస్తాడు తండ్రి అన్నాడు. తండ్రికి కుమారుని మీద ప్రభువుకు ఉన్నటువంటి నమ్మకం అది. అట్లాంటి ఆ త్రిత్వంలోనే విభేదాలు లేవు కదా, మరి మన సంఘములో ఎందుకు విభేదాలు వస్తున్నాయి? మరి మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఎందుకు విభేదాలు వస్తున్నాయి? వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చెప్తారు, నాకు బాగా ఫన్నీగా అనిపించింది ఏంటంటే వాళ్ళు ఆ సంఘం వాళ్ళు ఆర్సీఎం వాళ్ళు అసలు పరలోకానికి పోరు అని కొంతమంది అంటారు. నాతోనే అన్నారు డైరెక్ట్గా. సరే అమ్మ మీరే పోన్లే అన్నాను నేను. సరే మేము రానులే, మీరే వెళ్ళండి అన్నారు. ఆర్సీఎం వాళ్ళు మన కథోలిక సంఘస్థులు పరలోకానికి పోరు, వాళ్ళు రాసేశారు అక్కడ, ఇంకెవరు పోరని. నేను అనుకున్నాను, ఓకే అమ్మ సరే మీరైతే వెళ్ళండిలే, కానీ మాకైతే యేసయ్య ఉన్నాడు, మేము యేసయ్య దగ్గర ఎట్లో గట్లా ప్రార్థన చేసుకొని మేము ఎట్లో ప్రయత్నం చేస్తాములే. మనకు తెలియకుండానే కొన్ని విభేదాలు మనం సృష్టించుకుంటాం. సంఘంలో మనం ఉంటాం, ఇంకొక సంఘ సభ్యులు అంటే మనకు పడదు. సంఘంలో మనం ఉంటాం, ఇంకొకరు వాళ్ళు బాగలేదు వాళ్ళని రానియొద్దురా, వాళ్ళని చర్చకు రానియొద్దురా. మనకు తెలియకుండా విభేదాలు సృష్టించకుండా మన త్రిద్వైక సర్వేషన్లో అవి లేవు. అట్లాంటి ఆలోచన లేదు వాళ్ళకి. వాళ్ళు అన్ని ముగ్గురు వ్యక్తులుగా ఉన్నా కూడా ఒకే విధంగా ఆలోచన చేస్తారు. వాళ్ళు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నా కూడా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ముగ్గురు అంగీకరిస్తారు. స్వభావం ఒక్కటే, ఆలోచన చేసే విధానం ఒక్కటే, కార్యం జరిగించే విధానం కూడా ఒక్కటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో కొన్నిసార్లు కొంతమందిని తక్కువగా చూస్తా. చేయకండి అట్లా. నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నేను గొప్ప, నేను 1,00,000 రూపాయలు దేవునికి చందా ఇచ్చాను కాబట్టి నేను గొప్ప, నేను ప్రతిరోజు పూజకి వెళ్తున్నాను కాబట్టి నేను గొప్ప. తీర్పు తీరుస్తున్నాం మనం. ఇట్లాంటి విభేదాలు మనలో మనమే సృష్టించుకుంటున్నాం. దుష్టుడు మనకి తెలియకుండా ఇట్లాంటి విభేదాలు తీసుకొస్తాడు. త్రిత్వం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? ప్రేమ కలిగి ఉండాలి, విభేదాలు లేకుండా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. కానీ మనం ఎట్లా తయారవుతున్నామనంటే ఒక్కరోజు ప్రార్థనకి వెళ్ళి ఇక నేను పునీతుని అయిపోయాను రా, పునీతురాలను అయిపోయాను అన్నట్లు ఫీల్ అవుతాం. మరి ఇతరులను తక్కువగా చూస్తాం మనం. లేదు, సంఘంలో 100 మంది ఉన్నారనంటే 100 మంది సమానమే దేవునికి. మరి దేవునికి 100 మంది సమానమైనప్పుడు నీకెందుకు సమానం కావట్లే మిగిలిన వాళ్ళు?
ఎందుకు ఒకళ్ళు తక్కువగా ఒకళ్ళు ఎక్కువగా మనం చూసుకుంటాం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో తప్పుడు జీవితం జీవించి ఉండొచ్చు, అంత మాత్రాన ఇక వాళ్ళ జీవితం అంతా వాళ్ళు అంతే అని అనుకుంటేలా? వాళ్ళు మారడానికి అవకాశం ఇవ్వాలి కదా. వారి జీవితంలో పరిస్థితులు మార్చుకోవడానికి, వారి జీవితాన్ని మార్చుకోవడానికి టైం ఇవ్వాలి కదా. మనుషులందరూ తప్పులు లేకుండా బ్రతుకుతున్నామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇట్లాంటి ఒక రకమైన విభేదాలతో ఈ మన సంఘాన్ని మనం ఎందుకు నడిపించుకుంటున్నాం? క్రీస్తు ప్రభు, తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ, వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నా కూడా ఏ రోజు ఏ విభేదం లేదు. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే, ప్రేమ కలిగి ఉండాలి అని. ఒకసారి చదువుదాం. 1 పేతురు 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. 1 పేతురు 1వ అధ్యాయము 1వ వచనం. మొదటి పేతురు 1:1. యేసుక్రీస్తు అపోస్తలులకు పేతురు, పొంతు, గలతీయ, కప్పదోసియ, ఆసియా, బితునియలందు చెదిరిపోయి వలసదారులుగా జీవించు దేవుని ప్రియ జనులకు రాయినది. దేవుని సంకల్పము, తండ్రి దేవుని సంకల్ప ఫలముగానే మీరు ఎన్నిక చేయబడి తండ్రి దేవుని ద్వారా మనం ఎన్నుకోబడ్డాం. మనం క్రీస్తు ద్వారా మనం రక్షించబడాలి, శుద్ధి చేయబడాలి అని ఎన్నుకొని, తండ్రి దేవుని ద్వారా ఎన్నుకున్న మనం కుమారుని ద్వారా శుద్ధి చేయబడ్డాం. తరువాత పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా పవిత్రులుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఒక మనిషి జీవితంలో కార్యం జరగాలి అని అంటే ముగ్గురు కలిసి చేస్తేనే. తండ్రి ఎన్నిక, కుమారుడు మనల్ని ఎట్లాగైతే శుద్ధీకరించి, మూడవదిగా పరిశుద్ధాత్మ పవిత్రులను చేస్తాడు. అదే జరిగింది. తండ్రి దేవుడు మనల్ని ఎన్నుకొని ఈ లోకానికి పంపించాడు. కుమారుడు యేసయ్య వచ్చి ఈ లోకంలో పాపముతో ఉన్న మనందరినీ కూడా శుద్ధి చేశాడు. పెంతెకొస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ వచ్చి మనందరినీ కూడా ఆయన బిడ్డలుగా పూర్తిగా ఆయన ఆత్మతో అభిషేకించాడు. ఒక మనిషి జీవితంలో సంఘం గురించి కాదు, సంఘంలో ఉన్న ఒక్క వ్యక్తి జీవితంలో కార్యం జరగాలంటే త్రిత్వం ద్వారానే. ముగ్గురు వ్యక్తులు కలిసే చేస్తారు. అట్లాంటి ముగ్గురు వ్యక్తుల్లో ఉన్న ప్రేమ, శాంతి, సమాధానం, ఐక్యత, ఇవన్నీ మనలో ఎందుకు లేవు అని ఈరోజు ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజైనా మనం మన జీవితంలో త్రిత్వం ద్వారా, ప్రభువా నీ జీవితం నువ్వు మాకు చూపించినటువంటి ఈ మార్గములో, ఈ మంచి మార్గములో, చాలామంది మనం బయట చూస్తే కొంతమంది యేసయ్యను నమ్మరు. 50 సంఘం అని ఒకరు ఉన్నారు. వాళ్ళు యేసయ్యను నమ్మరు, లేదా తర్వాత పరిశుద్ధాత్మదేవుని నమ్మరు. సంఘాలు ఉన్నాయి. తర్వాత యేసయ్యను మాత్రమే నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు. పరిశుద్ధాత్మ లేదని అంటారు, తండ్రి దేవుడు లేడని కొంతమంది అంటారు. ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఇంకో కొన్ని సంఘాలు ఉన్నాయి, కేవలం పరిశుద్ధాత్మని నమ్ముతారు. వీళ్ళిద్దరిని వెనక చేస్తారు. కానీ కథోలిక సభలో పిత, పుత్ర, పవిత్రాత్మ ముగ్గురు మనందరికీ వారి ద్వారానే అన్ని కార్యాలు జరుగుతున్నాయి. మనం నమ్ముతాం అదే. తిరుసభ మనకి ఆ త్రిత్వం అంటే పూర్తిగా అర్థం కానంత మాత్రాన త్రిత్వం లేదని చెప్పలేదు. చెప్పాను కదా, ఒక మనిషి
ఒక్క ఆత్మ రక్షింపబడాలి అని అంటే ప్రారంభం నుంచి చనిపోయేంత వరకు కూడా త్రిత్వం ద్వారానే జరుగుతున్నాయి. కనుక ఈరోజు ఇక్కడ ఉన్న మీ అందరి జీవితాల్లో త్రిత్వం ప్రాముఖ్యత లేదా త్రిత్వం యొక్క పాత్ర ఉందా లేదా? ఉందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ ముగ్గురి పాత్ర మనందరి జీవితంలో ఉంది. నీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఉంది. నీకు తెలియకపోవచ్చేమో, కానీ ఉంది. నీకు బయటికి ఎట్లా వివరించాలో చెప్పడం రాకపోవచ్చేమో, కానీ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనందరం ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ రోజున నేను నా జీవితంలో త్రిత్వం యొక్క ప్రాముఖ్యత ఇంతున్నదా అని నేను తెలుసుకోలేకపోయాను. ప్రభువా, ఇప్పటి నుంచైనా నేను ఆ త్రిత్వం యొక్క ప్రాముఖ్యత ఏంటో నేను పూర్తిగా తెలుసుకునే కృప, ప్రాముఖ్యత ఇచ్చే కృప నాకు దయచేయండి ప్రభు అని ఈ పూజ బలిలో ప్రత్యేకముగా ప్రార్థన చేస్తూ, ముఖ్యముగా డాడీస్ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటా. తండ్రులందరూ కొంతమంది కళ్ళ ముందు ఉండొచ్చు, కొంతమంది దూర ప్రదేశాల్లో ఉండొచ్చు, మరి కొంతమంది వారి యొక్క మీ తండ్రులు పరలోకానికి ప్రభు తీసుకెళ్ళి ఉండొచ్చు. ఏదైనా కూడా ఆ వ్యక్తిని నీకు తండ్రిగా ఇచ్చాడు దేవుడు. నిన్ను పైకి తీసుకురావడానికి నిన్నొక ఆయన్ను నీకు ఒక తండ్రి, ఒక నాన్నగా నీకు ఇచ్చాడు కదా. అది నీ అదృష్టం. అది ప్రభు నీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం. కనుక ఆ తండ్రిని ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి అందరం లేచి నిలబడతాం. లేచి నిలబడతాం. కళ్ళు మూసుకోనండి, కళ్ళు మూసుకుని చేతులు జోడించండి. ఒక్కసారి మీ నాన్నని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ వాళ్ళు నీ ముందుండి ఉంటే జ్ఞాపకం చేసుకో. ఒకవేళ వాళ్ళు ఈ లోకంలో లేకుండా ఉన్నట్లయితే గుర్తుంచుకో, అది ప్రభు చిత్తం. ఇప్పుడు ఏ సమయంలో అయితే నీ తండ్రిని ప్రభు స్వీకరించాడో ఆ సమయం నుంచి ఆ స్థానం ప్రభుది. నువ్వు ఆయన కొడుకువి. ఒక్కసారి నీ తండ్రిని జ్ఞాపకం చేసుకొని ఆ తండ్రిని బట్టి ప్రభునికి వందనాలు చెప్పండి. ప్రభువా, నాకు నాన్నని ఇచ్చినందులకు, ఇంత మంచి నాన్నని నాకు ఇచ్చినందులకు వందనం. నీ కొరకు నా కొరకు ఎన్నో త్యాగాలు చేసి ఉండొచ్చు. నీ కొత్త బట్టలు ఇచ్చేసి ఆయన పాత బట్టలు కట్టుకొని ఉండొచ్చు. ఎన్నో త్యాగాలు చేసి నువ్వు అడిగినా అడగకపోయినా నీకు కావలసినవన్నీ కూడా సమకూర్చినాడు. కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకోకుండా కోప్పడి ఉంటాం నాన్న మీద. ఏంటి నాన్న, మా నాన్న ఇట్లున్నాడు ఏందని అనుకొని ఉంటాం. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే ప్రభుని క్షమాపణ అడుగు. ప్రభువా, మా నాన్నను, ఆయన ప్రేమను అర్థం చేసుకొని సందర్భాలు ఉన్నాయి ప్రభువా, నన్ను మన్నించండి. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని అంటే మా నాన్నగారి పాత్ర కూడా ఉన్నది. ఆయన ద్వారానే నన్ను ఈ లోకానికి తీసుకొచ్చారు. ఆయన అడ్రస్సే నా అడ్రస్గా ఇచ్చారు. ఆయన లేకపోతే నాకు అడ్రస్సే లేదు ఈరోజు. అట్లాంటి ఒక ఐడెంటిటీని ఈరోజు నేను కలిగి ఉన్నానంటే అది మా నాన్నదే. మా నాన్న ఐడెంటిటీనే నేను తీసుకున్నాను. అట్లాంటి నాన్నను నాకు ఇచ్చినందుకు వందనం. కొన్ని సందర్భాల్లో కోప్పడ్డాను, అర్థం చేసుకోలేదు. నన్ను మన్నించు యేసయ్యా. క్షమాపణ అడుగుదామనంటే, సారీ చెప్దామంటే ఈ లోకంలోనే లేకుండా పోయారు. అయినా కూడా నీ సన్నిధిలో ఉన్నారని నేను నమ్ముచున్నాను ప్రభువా. మా అందరి కొరకు నీ తండ్రి, నీ దేవుని సన్నిధిలో నీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. నా కూతురు, నా కొడుకు అని నీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటాడు మీ తండ్రి. కనుక అంత మంచి నాన్నను బట్టి వందనాలు చెప్పండి. మళ్ళీ ఎప్పుడెప్పుడూ మనకు గుర్తొస్తాడో తెలియదు. ఈరోజైనా ఒక్క నిమిషం ప్రభుని జ్ఞాపకం చేసుకొని
మా నాన్నగారిని దీవించండి ప్రభువా. ఆయనకు ఆరోగ్యం దయచేయండి. ఆయన చేస్తున్న పనులన్నిటిలో తోడుగా ఉండండి. నన్ను పైకి తీసుకురావడానికి ఆయన్ను వాడుకున్నావు కదా. నేను ఈరోజు ఇట్లాంటి ఒక స్థాయిలో ఉన్నాను, ఇట్లా ఒక ఆరోగ్యంగా ఉన్నాను, ఒక కుటుంబంలో ఉండగలిగానంటే ప్రభువా అది అంతా ఆయన ద్వారానే. ఆయనను వాడుకున్నావు ప్రభువా, స్తోత్రం. మా నాన్నను దీవించండి. మా నాన్న నీ సన్నిధిలో ఉన్నాడేమో ప్రభువా, ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి. ఈరోజు ముఖ్యంగా చిన్నపిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుంటా. పిల్లలు అట్లాగే స్టూడెంట్స్ ఎవరెవరైతే స్కూల్స్కి కాలేజెస్కి పోతున్నారో, హాస్టల్స్కి వెళ్తున్నారో అందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభువా మా సంఘంలో మా విచారంలో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి అని ప్రార్థన చేస్తాం. త్రిత్వైక సర్వేశ్వరుడు వారిలో ఉన్నటువంటి ప్రేమ, ఐక్యత, అనురాగానికి గుర్తుగా ఈ త్రిత్వం ఉన్నట్లుగా ఈరోజు నా కుటుంబం కూడా ప్రభువా నీ త్రిత్వంలో ఒకటిగా ఉంచండి. నీ త్రిత్వానికి తగినట్లుగా నేను నా కుటుంబం జీవించే కృప మాకు అనుగ్రహించండి. ఈ మనవులను మనాదురైన యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. అలాగే లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థింపము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నీ సేవకులమైన మేము నీ దివ్య సముఖమును అర్పించి కానుకలను పవిత్రీకరింపము. వీటితో పాటు మమ్మ కూడా నీకు ఆమోదయోగ్యమైన అర్పణముగా అంగీకరింపమని నేను బ్రతిమాలుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ స్తుతినితో పవిత్ర ఆత్మతోను ఏకమైన నీవు, ఒకే దేవుడవు, ఒకే ప్రభుడవు, వ్యక్తులుగా ముగ్గురై ఉన్న నీవు దైవ స్వభావములో ఏకత్వము కలిగి ఉన్నావు. నీవు తెలియపరచిన నీ కుమార పవిత్ర ఆత్మల దివ్య సాంగత్య పరమ రహస్యమును మేము విశ్వసించి ప్రకటించుచున్నాము.
ఈ విధముగా ఆద్యంతము లేని నీ అవిభక్త దైవత్వమును ప్రకటించినప్పుడు ముగ్గురు వ్యక్తుల భిన్నత్వమును, దైవ స్వభావములో ఏకత్వమును, నీ తేజోమయమైన దివ్య మహిమలో సమానత్వమును ఆరాధించుచున్నాము. కావున పరలోక దూతల ధర్మలన్నింటితో ఐక్యమై మేము నిరతము ఉప్పొంగుచు ఏకకంఠముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా దమన కుమార్ పీఠాధిపతులను,
గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ప్రభువా, ఈ రోజున బలి పూజలు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించము. వారి ఉద్దేశములు మీ చిత్తమైతే నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ రోజున ప్రభా, ముఖ్యముగా నాన్నలందరినీ కూడా నీ చేతులు అర్పిస్తూ ఉండగా వారికి మంచి ఆరోగ్యము దయచేయమని, చేస్తున్న పనులన్నింటిలో కూడా తోడుగా ఉండమని, మరణించిన వారందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. తండ్రి, స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళబోతున్నటువంటి మా పిల్లలందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించి నీ జ్ఞానముతో నింపమని అడుగుచూ ఉన్నా. ఉత్థానమగుతమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్న తల్లియకు మరియ మాతతో, ఆమె భర్తకు పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు మనకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను ఆ త్రిత్వైక సర్వేశ్వరునికి, ప్రభువా, పరలోకమును సృష్టించినటువంటి దేవ, మా అందరినీ కూడా రక్షించినటువంటి యేసయ్య, మా జీవితాలు నూతనీకరిస్తున్నటువంటి ఓ పరిశుద్ధాత్మదేవ, మీకే వందనమని పరలోక ప్రార్థన భక్తితో విశ్వాసంతో జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండను గాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానమును తెలుపుకొందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. త్రిత్వైక సర్వేశ్వరునిగా ఈరోజు పండుగను జరుపుకునే కృప మనకిచ్చినటువంటి దేవుడు, నిన్ను నన్ను రక్షించాలి అన్న, పరలోకం చేర్చాలి అన్నా కూడా ఆ ముగ్గురి ప్రణాళిక, ఆ ముగ్గురి అవసరం మనకున్నది. వారి పాత్ర మన జీవితంలో ఎంతో ఉన్నది కనుక గొప్ప దేవుడు ఈ రోజున క్రీస్తు ప్రభు ఏర్పాటు చేస్తున్న ఆ ప్రేమ విందుకు పిలువబడుతున్న మన అందరము ధన్యులము.
ఇక్కడికి రాని వాళ్ళు, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, ఆల్రెడీ హాస్టల్స్కి స్కూల్స్కి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇంకా అందరినీ, మనకు చెందిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని, ప్రభువా, ఓ మంచి సర్వేశ్వర, మేము ఇప్పుడు స్వీకరించిన దివ్య ప్రసాదము మా ఆత్మ శరీరముల రక్షణకు ఉపకరించును గాక. ఈ విధముగా పరమ పవిత్రుడు త్రిత్వైక సర్వేశ్వరుడైన నీకు గౌరవము, మహిమ, ఆరాధన నిత్యము కలుగునుగాక. పరిశుద్ధుడైన దేవా, ఈ బిడ్డలందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించము. ఇన్ని బిడ్డల ప్రభువా, వారు గడిచిన సంవత్సరం అంతా కూడా వారిని కాపాడినందులకు నీకే వందనం ప్రభువా. తండ్రి, ఈ బిడ్డలందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించమని ఈ రోజున ప్రభువా మరొకసారి మరొక సంవత్సరం వారి అకాడమిక్ ఇయర్లో విద్యా సంవత్సరంలో ముందుకు వెళ్తూ ఉండేటంటే బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, తండ్రి బిడ్డలందరికీ నీ జ్ఞానం ఇవ్వమని, నీ తెలివితేటల నుంచి ప్రభా 10వ తరగతి చదువు ఇంటర్ అవుతున్నటువంటి బిడ్డలను, అలాగే ఇంటర్లో ఇంటర్ అవుతున్నటువంటి బిడ్డలను, ఆ పై తరగతిలో ఉన్నటువంటి బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదించమని ప్రభా నీ జ్ఞానంతో నింపి ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా మంచి ఆరోగ్యంతో స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి వారు చదువుకొని ప్రభా మంచి ఉత్తీర్ణత సాధించే కృపను, వారి వరకు నీవు ఇచ్చినటువంటి ఒక బంగారు ప్రణాళికను, ఆ ప్రణాళిక ప్రకారంగా వారి జీవితాలను ప్రవర్చుకునే కృపను, సిద్ధపరచుకునే కృపను ప్రభా ఎక్కడున్నా ఏం చేసినా కూడా ప్రభా ఈ బిడ్డలందరూ కూడా నీ బిడ్డలు ప్రభా, నీవు వెల్లరించి కనబడినటువంటి బిడ్డలు ప్రభా, నీకు ఇష్టమైనటువంటి చిన్నారి బిడ్డలందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించి ఈ సంఘముగా మేమందరం చేస్తున్నటువంటి ప్రార్థన, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు, ఇక్కడ లేకుండా ఇళ్ళ దగ్గర లేదంటే ప్రభా వారి వారి మనలో ఉన్నటువంటి పిల్లలు, మా సంఘానికి మా విచారణకు సంబంధించినటువంటి ప్రతి చదువుకుంటున్న బిడ్డలందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించి నీ జ్ఞానంతో నింపమని, నీ బుద్ధి తెలివితేటలిచ్చి వాళ్ళు చదవబోతున్నటువంటి ప్రతి లెసన్ కావచ్చు ప్రభా, రాయబోతున్నటువంటి ప్రతి ఎగ్జామ్ కావచ్చు, అన్ని కూడా అర్థమయ్యే రీతిలో వారికి మీరే బోధించమని, ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా నీ ఆలోచనతో నీ జ్ఞానంతో ముందుకు వెళ్ళి సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి జ్ఞానంతో బుద్ధితో తెలివితేటల నుంచి మిమ్మల్ని దీవించి నడిపించునుగాక. ఇది మనకు సమాప్తమైన సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో త్రిత్వైక సర్వేశ్వరుని ఆశీర్వాదంలో జీవించండి.